పుట్టినప్పుడు కొంతమంది పిల్లలకేంటంటే బయటికి కనపడేవి మొహంలో కొన్ని ఫీచర్సు, కాళ్ళు, చేతులు కొంచెం చిన్నగా ఉండడం, లేదు అంటే నెంబర్ ఆఫ్ ఫింగర్స్ కొంచెం ఒకటి ఎక్స్ట్రా ఉండడం, ఒకటి తక్కువ ఉండడం, పొట్ట లోపలికి ఉండడం, కాళ్ళు, చేతులు కొంచెం చిన్నగా కనపడి బాడీ అంతా డిస్ప్రపోర్షనేట్గా ఉండడం. మెయిన్గా ఏంటంటే మొహంలో కనపడే ఫీచర్సు కొంచెం ఎక్కువగా తెలుస్తాయి. అవి బయటకు ఉండే బర్త్ డిఫెక్ట్స్. లోపలికి ఉండే డిఫెక్ట్స్ ఏంటంటే హార్ట్లో కలిసిపోవాల్సిన హోల్స్ అలాంటివి కలవకుండా ఉండడం, లంగ్స్ అన్న దాంట్లో ఏదైనా కొంచెం డిఫెక్ట్ ఉండడం, అట్లాంటివి ఈ బర్త్ డిఫెక్ట్స్ అని అంటారు. ఈ డిఫెక్ట్స్ అన్నవి ఏంటంటే తల దగ్గర నుంచి కాళ్ళ వరకు అన్నీ చూడడం. తల వరకు వస్తే కళ్ళు ఒకటి చిన్నగా ఉండడం, ఒకటి పెద్దగా ఉండడం, కంటి మధ్యన పొర ఉండడం, ముక్కు అన్నది కొంచెం తప్పడుగా ఉండడం, హెడ్ షేప్ అన్నది కొంచెం డిఫరెంట్గా ఉండడం, చెవులు అన్నవి కొంచెం కిందకి ఉండడం, ఇట్లాంటివి మొహంలో కనపడే ఫీచర్స్ బట్టి మనకు కొన్ని సిండ్రోమ్స్ అంటారు. ఆ సిండ్రోమ్కి తగ్గట్టు మ్యాచ్ అవుతున్నాయా లేదా అన్నవి చూసుకోవడం కొన్ని బర్త్ డిఫెక్ట్స్. అలా కిందకు వచ్చేటప్పటికి సిస్టిక్ హైగ్రోమాస్ అని చెప్పేసి అలాంటివి నెక్ చుట్టూరు ఉండేవి కొన్ని డిఫెక్ట్స్ చూడొచ్చు. చెస్ట్ వరకు వస్తే కొన్ని మజిల్స్ అన్నవి అట్లాంటివి లేకపోవడం వల్ల చెస్ట్ భాగము కొంచెం లోపలగా కనపడడం, లేదు అంటే కొంచెం తప్పడుగా ఉండడం, అట్లాంటివి. పొట్ట వరకు వస్తే కొన్ని అవయవాలు కొంచెం బయటికి ఉండడం, లేకపోతే ఒక పొరలాగా బయటికి కనపడడం అన్నవి ఇవి ఒక పొట్టకి రిలేటెడ్. కాళ్ళు ఇట్లాంటివి, హిప్ అన్నవి ప్రతిసారి ఒక సాకెట్లో ప్లేస్మెంట్లో లేకుండా అప్పుడప్పుడు కంజనిటల్ హిప్ అన్ని డిఫెక్ట్స్ అని ఉంటాయి. అక్కడ ఏంటంటే ఎముక అనేది కొంచెం పైకి కిందకి ఉండడము, ఇట్లాంటివి కొన్ని. కాళ్ళ వరకు, వేళ్ళ వరకు వచ్చినప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఫింగర్స్ ఇట్లాంటివి ఎటువైపు ఉన్నాయి, తమ్ వైపు ఉన్నాయా లేకపోతే చిటికిన వేలు పక్కకు ఉన్నాయా లేవా అన్నవి కూడా కొన్ని డిఫెక్ట్స్ రూపంలో వస్తాయి. ఇట్లాంటివి ఏంటంటే చూసుకునే కొద్దీ పై నుంచి కింద వరకు ఏదైనా ఒక డిఫెక్ట్ ఉన్నప్పుడు మనం వేరే ఇంకేమైనా డిఫెక్ట్స్ ఉన్నాయి అనే యాంటిసిపేషన్లోకి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి కనపడేవి. కనపడనివి లోపల ఉన్నవి మాత్రం ఇప్పుడు హార్ట్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి మనం ఇండెఫినెట్గా 2D ఎకో అన్నది ఒకటి రీచెక్ చేసుకోవడం, లేదు అంటే న్యూరోసోనోగ్రామ్ అని చేసుకొని లైక్ మెదడులో ఏమైనా చిన్న చిన్న బుడగలు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అన్నవి రీచెక్ చేసుకుని ఒకసారి చూసుకోవడం. కింద వరకు అబ్డామినల్ స్కాన్ అన్నవి ఒకసారి రీచెక్ చేసుకుని చూసుకోవాలి. ఎందుకంటే కిడ్నీ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, కిడ్నీలో ఏమైనా చిన్న వాపు కానీ అట్లాంటివి ఏమున్నాయా, ఒక సైడే ఉన్నావా, 2 సైడ్లు ఉన్నాయా ఇలా ఏంటవన్నవి చెక్ చేసుకోవడం. కొన్ని మగవాళ్ళలో ఏంటంటే బీజంలో టెస్టిస్ అన్నవి కిందకు వచ్చినాయా లేవా అన్నవి అవి కూడా ఇవన్నీ బర్త్ డిఫెక్ట్స్లోకి వస్తాయి. కొంచెం చూసుకోవాలి అది.